నమస్తే కాక, ఎట్లున్నారు? అంతా మంచిదేనా? ఈరోజు వచ్చినాం మనము ఒక బీచ్ కాడికి అనమాట. బీచ్లో ఈడ మెల్బోర్న్ అల్టోనా బీచ్ అనమాట, అల్టోనా ఫైర్ బీచ్. సో ఇది నియర్ బై పాయింట్ కుక్ అనమాట. సో ఇక్కడ వచ్చేసి బీచ్ ఎట్లుంటాయో ఆస్ట్రేలియాలో నేను చూపెడతా. మస్తు గాలి వస్తుంది, చలి పెడుతుంది, అయినా కానీ రిస్క్ చేసి వీడియో తీస్తున్నా. మస్తు అసలు ఎవరు లేడు బీచ్లో అయితే. సో బీచ్ చూద్దాం, చూడండి కాక. ఈ బీచ్ పక్కన రోడ్లు ఉన్నాయి అన్నమాట. ఇక్కడ చూసుకుంటే ఈ రోడ్లు వచ్చేసి ఇగో ఎట్లున్నాయి చూడండి. రోడ్లు కనిపిస్తున్నాయి మొత్తం. ఇదంతా బీచ్ ఏరియా అన్నమాట. చూస్తుంటే బాగుంది ఇక బీచ్. అక్కడ వచ్చేసరికి షిప్ ఉన్నాయన్నమాట. ఇక్కడ కొన్ని షిప్పులు ఉన్నాయి. సో ఈ ఏరియాలో అక్కడ వచ్చేసి మనం కార్ పార్క్ చేసినాం అనమాట. కార్ పార్క్ అక్కడ ఉంది. సో ఇదంతా మంచిగా ఇట్లకెళ్ళి హంసలు గీట్లు ఉన్నాయి. హంసలు గీట్లో చూపెడతాను మీకు. పెద్ద పెద్ద హంసలు కనిపిస్తాయి. చూసుకుందాం. ఆడ హంసలు పోతున్నాయి చూడండి, ఆడుకుంటున్నాయి హంసలు. నీళ్ళల్లో ఆడుకుంటున్నాయి అనమాట కాక. ఇంకా అయితే పక్షులు అన్నీ చాలా ఉన్నాయి చూడండి కాక. ఇక్కడ పక్షులు చూసుకుంటే పక్కనే వచ్చేసి మనకి ఇండ్లు ఉన్నాయి అన్నమాట. చూసుకుంటే పక్కన ఇండ్లు అన్నీ ఉన్నాయన్నమాట. చూడండి పార్కు, ఆ ఇండ్లు, పార్కులు, అలా మొత్తం పార్కు అదంతా. కానీ సముద్రం పక్కన ఇదంతా చెత్త అయిపోయింది. ఇదంతా చెత్త వచ్చి బయట పడ్డట్టున్నది. క్లీనింగ్ చేస్తారు అనుకుంటా ఇదంతా. అక్కడ ఒక వ్యూ పాయింట్ ఉంది కాక, పోదాము అక్కడ పోయి చూద్దాము ఎట్లా ఉంటుందో చూద్దాం పార్క్. ఆహా చూడండి, నా అచ్చులు పడుతున్నాయి మొత్తం. ఇక్కడ గవ్వలు అవి వచ్చినాయి అన్నమాట. చూడండి గవ్వలు సముద్రంలో పడేసామా. చలి పెడుతుంది కాక, మస్తు చలి పెడుతుంది అన్నమాట. కానీ వెదర్ మాత్రం మస్తుంది కాక. ఈ వెదర్లో చలిగా ఉన్న వెదర్ మాత్రం కిరాకు ఉందన్నమాట. మస్తు అనిపిస్తుంది. వీళ్ళందరూ జాగింగ్ చేస్తారు. ఇళ్ళకెళ్ళి వచ్చిన వాళ్ళు పోయేటోళ్ళు అంతా జాగింగ్ చేస్తారు. ఇక్కడ ఒక పాయింట్ ఉంది, వ్యూ పాయింట్. ఇక్కడ పోయి మీకు చూపెడతా. దాని మీదకి ఎక్కుదాము. దాని మీదకి ఎక్కి అట్లాగెళ్ళి తిరుగుదాం అన్నమాట. కొండల మీద గాలికి ఎంకలికి పోతున్నాం. పాత పడిపోయింది పెట్టినట్టున్నారు. పాత పడిపోయింది. ఏమో రాసి ఉన్నది, స్ట్రాంగ్ వాటర్ ఫాల్ hazards, no diving, పెనాల్టీస్ ఇట్లా ఉన్నాయి. ఇక్కడ మనకు దూరంలో అయితే షిప్పులు కనిపిస్తున్నాయి అన్నమాట. చూడండి కాక, షిప్పులు మనకి షిప్పులు కనిపిస్తాయి. ఇక్కడ వాటర్ బ్లూగా కనిపిస్తున్నాయా, ఇక్కడ షిప్పులు ఇట్లున్నాయి చూడండి. అక్కడ కనిపిస్తుందేమో, నాకైతే కనిపిస్తున్నాయి అక్కడ. బీచ్ వచ్చేసి ఇట్లుంటుంది అనమాట. సో సాటర్డే సండే వచ్చేసి మొత్తం ఇదంతా క్లోజ్ అవుతుంటుంది అనమాట. మొత్తం చాలా క్లోజ్ అయిపోతుంది. సో క్లోజ్ అయ్యి
ఇదంతా పార్కింగ్ ఆపుతారనమాట. ఇక్కడ మీకు చూసుకున్నాడు ఇవన్నీ పార్కింగ్ ప్లేస్లు అనమాట. ఇదంతా పార్కింగ్ అండ్ పార్క్ అది వచ్చేసి ఇదంతా పార్కింగ్ స్లాట్లో ఆపుతుంటారు. అక్కడైతే వచ్చేసి హంసలు అయితే తిరుగుతున్నాయి. ఇక్కడ మొత్తము హంసలు అవి ఇవి మంచిగా బాగున్నాయి అన్నమాట. చూసుకున్నట్టయితే ఈ బీచ్ పక్కన ఇండ్లు అనమాట. ఇండ్లు వచ్చేసి బీచ్ పక్కన, ఇది ఇల్లు, ఇదేమో సముద్రం. ఎంత మంచి వ్యూ అసలు. ఎండ కొడుతుండాలి సన్నీలా, ఎంత బాగుంటుంది అంటే అంత బాగుంటుంది కాక. సూపర్గా ఉంటుంది ఇదంతా. మంచి సన్నీ వ్యూలో అయితే సూపర్గా ఉంటుంది. సూపర్ ప్లేస్ అనమాట ఇదంతా చూడడానికే మనకి. సో హైలైట్ ఉంటుంది ఈ ప్లేస్ మొత్తం, తిరాగుంటుంది. ఇప్పుడు మనం నడుచుకుంటూ పోతున్నాం అనమాట. అక్కడ మనకు పాయింట్ కనిపిస్తుంది కదా, ఒక పాయింట్. ఆ పాయింట్ దగ్గరికి అయితే మనం పోదాము. ఇట్లకెళ్ళి స్ట్రైట్గా నడుచుకుంటూ ఆ పాయింట్ దగ్గరికి పోదాము. అక్కడ ఎట్లుందో చూసి వద్దాం. సరేనా కాక? ఆస్ట్రేలియాలో వచ్చేసి వింత రకమైన పక్షులు ఉన్నాయన్నమాట. చూడండి అక్కడ ఈ పక్షులు మన దగ్గర ఉంటాయో తెలియదు నాకు, మాత్రం ఇవి కొంచెం వెరైటీ ఉన్నాయి అన్నమాట. ఆస్ట్రేలియా డస్ట్బిన్లు అనేటివి ఇట్లుంటాయి కాక. డస్ట్బిన్లు ఇవి, ఒకటి పెట్టు ఒకటేమో ప్లాస్టిక్ వేసేది, రీసైకిల్ అనమాట. సో రోడ్డుకి ఇరువైపులా మనకి వచ్చేసి ఇట్లా గడ్డి పెంచుతారు రోడ్డుకి, పార్కింగ్ అవి ఇవి వేసుకొని. అండ్ పక్కన వచ్చేసి గడ్డి మంచిగా గ్రీనరీగా ఉండడానికి చూసుకుంటారు. మెయింటెనెన్స్ అయితే మంచిగా చేస్తారు, హైలైట్ ఉంటుంది. ఇదైతే బాగుంది అన్నీ. అండ్ ఇది వచ్చేసి మనం రోడ్డు నడుచుకుంటూ పోవాలి, సైక్లింగ్ చేసుకునే వాళ్ళకు అండ్ పెడెస్ట్రైన్స్కి అనమాట. కానీ చలి మాత్రం విపరీతంగా పెడుతుంది కాక. చలి మాత్రం విపరీతంగా పెడుతుంది కాక. అసలు చలి ఘోరంగా ఉందన్నమాట. చలి వీళ్ళందరూ ఎట్లా వేసుకొని వస్తున్నారు చూసినా, మొత్తం వూలెన్ క్లాత్స్, మంచిగా కోట్, మంచిగా స్వెటర్ వేసుకొని నీట్గా. ఎందుకంటే వెదర్ చాలా కూల్గా ఉంది. సో అందుకే ఇక ఒక్కొక్కరు హుడీస్ అన్ని అట్లాంటివి వేసుకుంటారు. హ్యాండ్ స్వెటర్స్ అందరు వేసుకొని వస్తుంటారు అనమాట. అండ్ వేసుకొని జాగింగ్ అవి ఇవి చేస్తుంటారు. హాయ్. అట్లా పక్కన ఇండ్లు ఉన్నాయి కదా కాక. ఈ బీచ్ పక్కన ఇండ్లు ఈ ఇండ్లు మాత్రం మస్తు కాస్ట్ ఉంటాయి. ఎందుకంటే పక్కన బీచే కదా చూస్తుంటే. సో ఇండ్లు మాత్రం పిచ్చ రేట్లు ఉంటాయి. మ్యాక్సిమం 10 మిలియన్స్ దాకా ఇల్లు ఉండొచ్చు. 10 మిలియన్స్ కంటే ఎక్కువనే ఉంటాయి నువ్వు కొనుక్కోవాలనుకుంటే. అండ్ రెంటల్స్ ఇట్లా చాలా కాస్ట్ ఉంటాయి. రెంటల్స్ ఈ బీచ్ పక్కనే ఉండే ఇండ్లకి చాలా అంటే చాలా కాస్ట్ ఉంటాయి. ఒక పార్కింగ్ మిషన్ ఇట్లా ఉంటుంది అనమాట. ఇది పార్కింగ్ మిషన్ అనమాట. మన కార్లు ఇక్కడ పార్క్ చేసుకున్నట్టయితే ఈ పార్కింగ్ పే చేయాలి. అవర్కి ఒక $4 ఏమో ఉంటుంది. డిపెండ్స్ ఆన్ ఏరియాని బట్టి పార్కింగ్ మిషన్ ప్రైసెస్ అనేది ఉంటుంది అనమాట. ఈ ఏరియాలో ఎంత ఉంటుందో అంత కాస్ట్ పెట్టి ఇక్కడ పర్ అవర్ ఇట్లా అన్నట్టు ఉంటుంది. ఒక్కోసారి పర్ 2 అవర్స్కి అన్నట్టుకి ఇట్లా ఉంటుంది. బీచ్ ఏరియా చూడండి ఎంత బాగుందో, వస్తుందిలే. మంచిగా సన్సెట్ ఉంటుంటేనే టైం లాస్ పెడుతుంటే కాక. కానీ సన్సెటే కనిపిస్తలేదు అసలు, ఎందుకంటే మేఘాలతో కమ్మేసినాయి. మెల్బోర్న్కి నేను ఫస్ట్ టైం వచ్చినప్పుడు ఇట్లానే ఉన్నది. అండ్ ఈరోజు వీడికి బీచ్ కాడికి వచ్చినాక ఇట్లానే ఉంది మొత్తము. చూసుకున్నాడు ఇదే చూడండి. సైకిల్ స్టాండ్ అనమాట, సైకిల్ పెట్టుకోనికే. అండ్ ఇక్కడ లాక్ చేసుకొని దానికి బైక్ రిపేర్స్ అంటే సైకిల్ రిపేరింగ్ ఇట్లా ఏదైనా వేసుకోవచ్చు అనమాట. ఇది స్పీడ్ లిమిట్స్ మనం పోతున్నాం ఆ బోర్డు వాక్ మీద అనమాట. అది ఉంది కదా, ఆ నుంచి అంత దూరం ఉంది, పోయి వద్దాం. ఓకేనా, దగ్గరకు వచ్చేసినాం అనమాట. అదే బోర్డు వాకు.
అంతా చూడండి ఇసుక. ఇట్లా వాలీబాల్ ఆడుకోవచ్చు అనమాట. అక్కడ చూడండి ఇక్కడ వాలీబాల్ కోర్ట్ ఉంది. వాలీబాల్ కోర్టు చూడండి, అక్కడ ఆడుకోవచ్చు. అంతా నడుస్తుంటే నాకు ఈ ఇసుకలా నడవడానికి వస్తలేదు షూస్ వేసుకొని. అసలు మొత్తం దిగబడిపోతుంది ఇసుకలా. చూడు కాక ఎట్లుంది వాలీబాల్, ఏకదమ్ ఉంది అసలు. బీచ్కి సాటర్డే సండే రావాలి కాక, మస్తు ఉంటుంది కాక, ఏకదమ్ అసలు. బీచ్ మాత్రం మస్తు ఉంది. ఇసుక ఇదంతా సూపర్గా ఉందన్నమాట. ఇదంతా ఇక కాళ్ళు వేస్తుంటే దిగబడిపోతుంది కాక. లోపల కాలు వేస్తుంటే దిగబడిపోతుంది నాకు. ఇప్పుడే ఒక చేపలు పట్టడానికి పోతుండే వాడు, ఫిషింగ్ చేయడానికి పోతుండే అనమాట. తీసుకొని పోతుండే వాడు. ఇంకా ఈ బోర్డు వాక్ చూడరు ఎట్లుంది. 9 మీటర్స్ లిమిట్ అంట. చూడండి కాక బోర్డు వాక్ ఎట్లుంది. అలలు మాత్రం మస్తు వస్తున్నాయి. వేవ్స్ అనేవి చాలా పెద్దగానే వస్తున్నాయి. మొత్తం చూసుకున్నట్టయితే మస్తు ఉంది కాక అసలు. హైలైట్ ఫీలింగ్. చల్ల గాలి చూస్తుంటే మాత్రం మస్తు ఉంది కాక. ఏమని ఉందా, చల్ల గాలి మస్తు అనిపిస్తుంది. మస్తు రిఫ్రెష్మెంట్ మంచిగా కావచ్చు అనమాట. గాలంటే రావచ్చు ఇంట్లోకి వెళ్ళి సముద్రం పక్కన అప్పుడప్పుడు వచ్చి. ఏడైనా సముద్రం ఉన్నా అనుకో, దాని పక్కన బీచ్ ఉన్నా అనుకో, సాయంత్రం పూట అట్లా పోయినా అనుకో మస్తు ఉంటుంది కాక. ఇక్కడ చూస్తుంటే చూడండి, అక్కడ మనకు సన్సెట్ అవుతున్నట్టు ఉంది. కాకపోతే మేఘాలు అడ్డం ఉన్నాయి. ఆ రేస్ అనేటివి, సన్లైట్ రేస్ అనేటివి ఎట్లా పడుతున్నాయి చూడండి అక్కడ. వావ్ సూపర్ అనమాట అసలు. ఏమన్నా అనిపిస్తుందా లొకేషన్ చూడండి కాక, ఏమన్నా ఉందా. వా సన్లైట్ రేస్ చూసారు కాక ఎట్లా పడుతున్నాయో. ఇట్లా కిందికి ఫాల్ అవుతున్నట్టు మస్తున్నది. వావ్ మా ఎండు దాకా పోదాం అనమాట. ఆహా, సముద్రంలో అలలు చూడండి ఎట్లా వస్తున్నాయో. పెద్ద పెద్ద వేవ్స్ అనమాట, మస్తు పడుతున్నాయి. చల్లగా గాలి వస్తుంది. వా ఏమని ఉందా ఫీలింగ్, హైలైట్ ఉంది. జాలీగా అప్పుడప్పుడు ఎంజాయ్ చేయాలన్నమాట. ఇట్లా పోయినా ఒక్క సింగిల్గా పోయినా కానీ మస్తు ఉంటుంది. ఇంకా ఫ్యామిలీతో, మీ గర్ల్ ఫ్రెండ్ అయినా కానీ ఫ్యామిలీతో వెళ్ళినా కానీ మస్తు ఉంటుంది. ఏమని ఉందా కాక, మస్తు ఉంది. లొకేషన్ ఈజ్ సూపర్. రొమాంటిక్ క్లైమేట్ కాక ఇది మాత్రం. Wow. Right. Where Yeah, you send India? Yeah, sorry? Where you send the video? No, just I'm making YouTube videos. Oh, that's all right. That's good. Look, beautiful sunset. Yeah, beautiful sunset, but the clouds are there, right? So that's why it's not good. Like, Beautiful. Yeah. Beautiful. yeah, there. Yeah, thanks, man. కాక ఆడ చూసినారా, ఒకరు ఫిషింగ్ చేస్తున్నారు. ఫిషింగ్ చేస్తాం. జస్ట్ వచ్చిందిగా మనం గల్లే కాక. ఇప్పుడు కాక మెల్లగా ఫిషింగ్ చేసుకుని అట్లా అయితే ఆ ఎండుకాడికి పోయేసాము. అవ్వల వాడు తయారు చేసుకుంటాడు. అడుండు కాక అయితే అది కనిపిస్తున్నా మీకు. కాక ఆడుండు అవలపు తయారు చేసుకొని మన ఇందు దాకా పోయి చూసి వస్తాం. ఆహా, ఏమన్నా ఉందా కాక అసలు.
నిట్ట మధ్యాహ్నం ఎండ కొడుతుంటే అప్పుడు రావాలి, ఇంకా బాగుంటుంది. ఏముంది ఈ మధ్యలోకి వస్తుంటే నాకు సముద్రం మధ్యలో ఉన్నట్టు అనిపిస్తుంది. నాకైతే ఫీలింగ్ అయితే అట్లా అనిపిస్తుంది. ఇక్కడ ఒక లైట్ గిట్లా పెట్టిరు కాక చూడండి, ఒక లైటు. నో డైవింగ్, నో జంపింగ్ అంట. వావ్, లాస్ట్ ఫైనల్లీ మనం ఈ వేవ్కి వచ్చినాము. సూర్యుడు ఇట్లా ఇప్పుడే వెళ్తుండు, ఆ క్లౌడ్స్లో నుంచి మెల్లగా వస్తుండు సూర్యుడు ఇట్లా. సన్ రైజ్, సన్సెట్ అనమాట. సన్సెట్ కాకపోతే ఆ క్లౌడ్స్ అన్నీ అడ్డం వచ్చినాయి. ఆ క్లౌడ్స్ నుంచి మొత్తం వెళ్ళిపోతుంది. ఆ ఫిషర్స్ మ్యాన్ ఇట్లా ఒకడొకడు వస్తుండ అనమాట. మంచి గాలాలు వేసి ఫిష్లు పట్టుకుంటారు. ఎట్లా అనిపిస్తుంది, వస్తుందిలే అసలు. ఏ నెంబర్ కాక అసలు సూపర్. అక్కడ కనిపిస్తుందా నా ఎంకలు, అక్కడ లాస్ట్ కనిపిస్తుంది కదా అక్కడ సైడ్, అదే సిబిడి అనమాట. మెల్బోర్న్ సెంట్రల్ అక్కడ వచ్చేసి వస్తుంది కాక. ఫీలింగ్ మాత్రం అదుర్సు, ఏకదమ్ అన్నమాట. సముద్రం మధ్యలో ఆడ ఎన్నో ఉంది ఆ బీచ్. నేను వచ్చేసి ఫిష్లు పట్టుకోనికి వచ్చాడు. ఇక ఫిష్కి గాలాలు వేస్తున్నాను పట్టుకోండి. ఈరోజు వాటికి అదైతే తిండి అవుతుంది. ఒక ఫిష్ పట్టుకొని పోతారు, వేయించుకుంటారు, ఇక ఫ్రై చేసుకుంటారు, తింటారు. ఫ్రెష్ ఫిష్లు అనమాట. సో అది ఫ్రెష్ ఫిష్లు పట్టుకొని అట్లా పోతుంటాడు. ఎవరున్నాడు, అక్కడ ఒకడు ఉన్నాడు చూడండి. ఫిషర్మెన్స్, పెద్ద పెద్ద ఫిషర్మెన్స్. సముద్రం మధ్యలో మాత్రం ఇట్లాంటివి పెట్టిరు అనమాట ఆడాడ. అది ఎందుకు పెట్టిరో నాకు తెలియదు. మీకు ఎవరికైనా తెలిసి ఉంటే కామెంట్ చేయండి. ఈ సముద్రం మధ్యలో ఇవి ఎందుకు పెట్టిరో, ఆడొకటి ఇట్లానే ఉన్నాయి సముద్రం మధ్యలో. ఈ నుంచి మొత్తం ఉన్నాయి. అక్కడ ఇట్లా ఒకటి ఉన్నది, పెద్ద పెద్ద ఉన్నాయి. వేవ్స్ అయితే చూడండి ఎట్లా వస్తున్నాయి సముద్రంలో. ఇక్కడ పెద్ద అలలు ఇట్లా పోతున్నాయి చూడండి. మస్తు దూరం ఉందన్నమాట. ఇట్లా జూమ్ చేసి చూపెడుతున్నా. ఇట్లా పోతున్నా పెద్ద పెద్ద, మస్తు అనిపిస్తుంది అసలు. మీకు ఎట్లా అనిపిస్తుందో ఏమో కానీ నాకైతే మస్తు అనిపిస్తుంది కాక. ఇక జూమ్ అని పోతున్నాయి. ఈ కాక ఏం చేస్తుండో చూద్దాము. ఏమన్నా ఫిష్లు పడ్డాయా చూద్దాము ఈ కాక దగ్గర. హాయ్ మైట్. You just came? Oh, hunting. Just starting. Did you get? Not yet. Every day? Every day same as it is you are doing? No? Just your week off. ఇగో చూడండి కాక, ఇగో ఫిష్ అనమాట. ఫిష్ ఇగో ఫిష్ ఇవి ఫిషింగ్ అవి చేస్తారు కదా. దీంట్లో ఏమంటారు, వాట్ ఈస్ కాల్డ్ ఇట్ దిస్? ఫిషింగ్ రాడ్. ఫిషింగ్ రైడ్. రైడ్ ROD. రాడ్. ఫిషింగ్ రాడ్ అంట ఇది. ఇది వచ్చేసి ఫిషింగ్ రాడ్ అంట. ఇగో ఫిషింగ్ వేసేసి చిన్న దారం ఉంది, చావల దారం లాగానే ఉంది ఇది. అట్లానే ఇగో దీనికి ఫిక్స్డ్ చేసిండు. ఇక్కడ ఫిక్స్డ్ చేసేసి అగో దాంట్లోకి వేసేసిండు సముద్రంలోకి. అదేమో టైట్ అయిపోయింది మొత్తం. ఇతని ఇంకొకటి ఇట్లా రెడీ చేస్తుండు కాక. చూడండి
దాంట్లోకి వేసిండు. అగో అది టైట్ అవుతుంది. దాంట్లో పోయినప్పుడు ఫిష్ ఏదైనా పడ్డప్పుడు ఇక టైట్ అయిపోతుంది అనమాట. హౌ యూ నో ఇఫ్ ద ఫిష్ క్యాచెస్? ఆ ఫిష్ ఒకవేళ అది పట్టుకుందనుకో ఈ రాడ్ అనేది షేక్ అవుతుంటుంది అంట, ఇట్లా కిందికి అవుతుంటుంది అంట. సో కాక అయితే దాంట్లోకి వేసిండు అనమాట. చూడండి ఫిష్లు, చిన్న ఫిష్లు దాంట్లోకి మేతలాగా వేస్తాడు అనమాట. ఈ చిన్న ఫిష్లు తెచ్చిండు కాక, చిన్న ఫిష్లు తెచ్చిండు, ఇవి వేస్తాడు అనమాట. ఇంకోటి ఇట్లా తయారు చేస్తుండు కాక, తయారు చేసి దానికి హుక్స్ ఉన్నాయి మొత్తము. ఆ హుక్స్ దానికి పెట్టేసి దానికి పెడతాడు. మస్తు కోల్డ్ ఉందన్నమాట. మనం ఇన్ఫర్మేషన్ ఇంకా కొంచెం తెలుసుకుందాము. డూ యూ వాంట్ టేక్ ద ఎనీ పర్మిషన్ హియర్ ఇఫ్ యూ వాంట్ ఫిషింగ్? యూ నీడ్ టు టేక్ ద పర్మిషన్ ఫ్రమ్ ద గవర్నమెంట్. ఓకే, ఫిషింగ్ లైసెన్స్. కాక చెప్తుండే ఏంటంటే ఫిషింగ్ చేయాలంటే ఇక్కడ పర్మిషన్ తీసుకోవాలంట. దానికి ఫిషింగ్ లైసెన్స్ అనేది ఒకటి ఉండాలంట. సేమ్ డ్రైవింగ్ చేస్తాం కదా, సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అట్లనే ఓ ఫిషింగ్ లైసెన్స్ ఉంటుందంట. ఫిషింగ్ లైసెన్స్ తీసుకొని మనము ఫిషింగ్ చేయాలన్నమాట. లేకపోతే హౌ మచ్ యూ గాట్ ద యూ డోంట్ హ్యావ్ ద లైసెన్స్, హౌ మచ్ దే విల్ బి ఫైన్ టు 1 year license 38. No. Fine. Yeah, fine. $250. $250 ఫైన్ అంట. అంటే దాదాపు వచ్చేసి ఒక 15,000 దాకా వస్తుంది ఆస్పాస్. సో then depends how many you catch fish. The license and the fish, not yet the fish. ఓకే, ద లైసెన్స్ వచ్చేసి ఒక ద లైసెన్స్ వచ్చేసి $250 అండ్ సారీ లైసెన్స్ కాదు, లైసెన్స్ లేకపోతే $250 ఫైన్ అంట. ఆ ఫైన్ చూసిరా, ఫిష్లు క్యాచ్ చేయడానికి ఇట్లా లైసెన్స్ కావాలంటే కూడా ఆడు క్యాచ్ చేయొద్దంట, దానికి ఇట్లా లైసెన్స్ ఉందన్నమాట. ఇదైతే పర్టికులర్ ఇన్ఫర్మేషన్. మనం ఇంటికి పోతున్నాం అన్నమాట. ఇక అయిపోయింది, ఇంటికి పోదాం. ఇక సన్సెట్ అయితే పెడదాం అనుకున్నా, కాకపోతే మనకి వెదర్ క్లైమేట్ ఇట్లా సహకరిస్తలేదు. సో దానివల్ల మనము సన్సెట్ టైం ల్యాప్స్ పెట్టలేకపోతున్నాము, సన్సెట్ టైం ల్యాప్స్. సో నెక్స్ట్ టైం మనకు టైం దొరికితే వచ్చి పెడదాం, ఓకేనా? ఐ మీన్ సన్సెట్కి టైం ల్యాప్స్ పెడతా. సో చూద్దాం బీచ్ కాడ నుంచి సన్సెట్ ఎట్లుంటుందో, ఓకేనా? సో ఇక్కడ అయితే వచ్చేసినట్టయితే ఇక్కడ మనకు అక్కడ కనిపిస్తుంది, అక్కడ దాని అవతల తస్మానియా అనేది ఉంటుంది అనమాట. మెల్బోర్న్ కిందనే కాబట్టి తస్మానియా అక్కడ వచ్చేస్తుంది. సో నాకు అర్థమవుతుంది ఏంటంటే ఇది సౌత్ అనిపిస్తుంది ఇప్పుడు ఇక్కడ నుంచి చూస్తుంటే. సౌత్ తిరుగుతుంది. సో ఎందుకంటే సౌత్ ఈస్ట్ వెస్ట్లో అవుతుంది అనుకుంటున్నా. ఇదైతే వెస్ట్. సో ఇక్కడ వచ్చేసి మొత్తం బీచ్ పక్కన టేబుల్స్ ఉన్నాయి, రోడ్ మధ్యలోనే టేబుల్ వేసేసి ఇదంతా పెట్టిర్రు అనమాట. మంచిగా ఇదంతా టేబుల్స్ వేసేసి నీట్గా ఇక్కడ కూర్చోనికి ఇవన్నీ ఇదంతా వేసిర్రు అనమాట. చిన్నగా ఇవన్నీ కంప్లీట్. ఇవి ఎందుకోసం కట్టిరో నాకు తెలియదు. ఇవి బాగున్నాయి మరి, కలర్ఫుల్గా. ఇట్లా పిల్లలు ఆడుకోనికే కట్టిర్రు అనుకుంటున్నా. పక్కన గార్డెన్ ఇట్లా ఇదంతా వచ్చేసి ఇక్కడ వచ్చేసి మధ్యలో టేబుల్స్ ఉన్నాయి అనమాట. ఇక్కడ చిన్నగా ఈ పార్కు చూడండి, ఇదంతా పార్కు కాక ఎట్లా చూడండి. పార్కు మంచిగా గడ్డి నీట్గా పెంచారు దానికి. అక్కడిక్కడ కలిసి అక్కడ ఒక పార్క్ ఉంది అండ్ ఇక్కడ ఒక పార్క్ ఉంది. సో ఇక్కడ ఫిష్ అండ్ చిప్స్ ఉన్నాయి కదా, ఇక్కడ కనిపిస్తుందా? ఫిష్ అండ్ చిప్స్ అనేది ఆస్ట్రేలియా మొత్తం మస్తు ఫేమస్, మస్తు తింటారు అనమాట ఫిష్ అండ్ చిప్స్. చాలామందికి బిజినెస్లు ఉంటాయి ఫిష్ అండ్ చిప్స్ బిజినెస్లు. కాక మనం వీడియో ఇంతటికి సమాప్తం చేస్తున్నాం. నా వీడియో నచ్చినట్టయితే లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.